నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం. అమరావతి పేరును పునర్విభజన చట్టంలో చేర్చాలంటూ తీర్మానం. విద్యుత్ శాఖను జగన్ నాశనం చేశారు. మండిపడ్డ మంత్రి గొట్టిపాటి రవి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నసీర్. పశ్చిమలో మెడికల్ క్యాంపులో పాల్గొన్న ఎమ్మెల్యే గళ్లా మాధవి. కార్పొరేషన్ సేవలను పారదర్శకంగా అందించేందుకు చర్యలు. మొబైల్ యాప్ జీఎంసీ చాట్బాట్ ను ప్రారంభించిన మేయర్, కమిషనర్. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విలువలు, విశ్వసనీయతతో లేని రాజకీయం చేస్తుంది. విమర్శించిన మాజీ సీఎం జగన్. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. పునర్విభజన చట్టంలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని స్థానంలో అమరావతి పేరును చేర్చే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి పేరును పునర్విభజన చట్టంలో చేర్చేలా చట్ట సవరణ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. దీనిని కేంద్రానికి పంపించనున్నారు. అమరావతి పునర్నిర్మాణాన్ని ఘనంగా ప్రారంభించిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. 47వ CRDA సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిన త్రివిధ దళాలకు కేబినెట్ అభినందనలు తెలిపింది. వైసీపీ హయాంలో ఆమోదించి కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న 3 చట్ట సవరణ బిల్లులను వెనక్కి తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు. మన భారతదేశం యొక్క ప్రతిష్టను ఇమిడింపజేసే విధంగా మన దేశాన్ని కాపాడుకుంటున్న తీరు, ధైర్యసాహసాలతో, అదేవిధంగా ప్రధానమంత్రి గారి నాయకత్వంలో భారతదేశం యొక్క శక్తిని ప్రదర్శించినందుకు మరి తీర్మానం ద్వారా చేయటం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే కాదు దేశం యావత్తు ఆర్మ్డ్ ఫోర్సెస్ వెనకాల ఐక్యంగా నిలబడతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి శ్రీ నారాయణ గారు వివిధ స్టేక్ హోల్డర్స్తో డిస్కస్ చేసి మీటింగ్లు ఏర్పాటు చేసి కాంట్రాక్టర్స్ కానివ్వండి, బ్యాంకర్స్ కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ అధికారులు, మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చేసి ఒక కొత్త విధానాన్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. కన్సెషనర్ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్, చామ్ మోడల్లో దీని ద్వారా దాదాపు 6,777 కోట్లు ఈ పద్ధతిలో టేకప్ చేయాలని, దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2,947.67 కోట్లు, మిగతాది కన్సెషనర్ సపోర్ట్తో ఈ ప్రాజెక్టులు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. చట్టంలో అమరావతి పేరును జొప్పించే విధంగా, ఇంక్లూడ్ చేసే విధంగా చట్టాన్ని మార్చమని చెప్పేసి, అంటే భవిష్యత్తులో ఎవరు కూడా రాజధానితో పిచ్చి ఆటలాడుకోకుండా, పిచ్చి ఆలోచన చేయకోకుండా, ప్రజల్లో గందరగోళం సృష్టించుకోకుండా ఉండటం కోసం ఇది ఉపయోగపడుతుందని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్లో ఆల్రెడీ ఏదైతే మనం పంపించామో వాటికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి. సో ఆ చట్టాలకు అనుగుణంగా లేవని చెప్పేసి వాళ్ళు ఆమోదించకపోతే వాటిని విత్డ్రా చేసుకుంటున్నాం. మళ్ళీ దాన్ని సవరించి కేంద్ర ప్రభుత్వ చట్టాలకు అనుగుణంగా ఇంటిగ్రేట్ చేస్తూ మళ్ళీ బిల్స్ని పంపిస్తాం. ఆంధ్రప్రదేశ్ బాగు కోసం మాజీ సీఎం జగన్ కు మనసు రావటం లేదని మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. యాక్సెస్ రెన్యూవబుల్ ఎనర్జీ బ్రూక్ఫీల్డ్తో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న ఒప్పందం రైతులకు, నిరుద్యోగ యువతకు మేలు చేస్తుందని అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
పీక్ అవర్స్ లో వైసీపీ ప్రభుత్వం విద్యుత్ను యూనిట్ కు ₹9.38 కొనుగోలు చేస్తే కూటమి ప్రభుత్వం ₹4.60 కొంటున్నట్లు పేర్కొన్నారు. గతంలో విద్యుత్ శాఖపై 1.25 లక్షల కోట్లు అప్పు చేసి జగన్ నాశనం చేశారని విమర్శించారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1 కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు. రాబోయే రోజుల్లో కరెంట్ ఛార్జీలు పెంచకుండా ఉండటం కోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అన్ని విధాలా. అదే కాకుండా వీలైతే ముఖ్యమంత్రి గారు అయితే కరెంటు ఛార్జీలు తగ్గించాలని కూడా చెప్పే భాగంలోనే ఈ యాక్సిస్ బుర్క్ ఫీల్డ్కి సంబంధించిన మనం పీపీఐ చేసుకోవడం జరిగిందనమాట. వాళ్ళు గతంలో మీరు ఒకసారి గమనిస్తే వాళ్ళు యావరేజ్గా ₹9.30 పైన పవర్ని కొనుగోలు చేశారు. ఒక్క పీక్ అవర్స్లో పవర్ వాళ్ళు ₹9.38 పవర్ కొనుగోలు చేశారు. 10,000 కోట్ల రూపాయలు పవర్ పర్చేజీల మీద విపరీతంగా ఖర్చు పెట్టి డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టడమే కాకుండా ప్రజల మీద భారం వేశారు అనమాట. ఇంకోటి కూడా దీనివల్ల మనకి ఇప్పుడు యాక్సెస్ వల్ల 400 మెగావాట్లు మనకు పెట్టుబడి వస్తుంది. దీని ద్వారా 9% జీఎస్టీ వచ్చింది ఇది మన ప్రభుత్వానికి. అదే కాకుండా ఎంప్లాయ్మెంట్ మన యువతకి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. గుంటూరు 28వ డివిజన్ సీతమ్మ కాలనీలో లలిత సూపర్ స్పెషాలిటీ వారి సౌజన్యంతో ఎమ్మెల్యే గళ్ళా మాధవి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో బీపీ, షుగర్ మొదలుకొని థైరాయిడ్, స్త్రీ సంబంధిత సమస్యలకు నిష్ణాతులైన డాక్టర్లతో సేవలందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ ఈ దైనందిన జీవితంలో పేదలు ఉరుకులు పరుగులు పెడుతూ తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఈ ఆరోగ్య సమస్యలు ఒకేసారి బయటపడిన సమయంలో తీవ్ర మానసిక, శారీరక, ఆర్థిక ఆందోళనకు గురవుతుంటారని, దీనిని ఆదిలోనే గుర్తించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు వైద్య సంస్థలతో కలిసి ఉచిత మెగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నానని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. అదేవిధంగా తమ సంస్థ అయిన వికాస్ ఆసుపత్రిలో ప్రతి శుక్రవారం ఉచిత ఓపీ, అన్ని వైద్య పరీక్షలపై 50% రాయితీ కల్పించానని, దీనిని నియోజకవర్గ ప్రజలు ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. కుటుంబం మొత్తం ఆరోగ్యం కూడా ఆ మధ్య యొక్క ఆరోగ్యం మీద బేస్ అయిన క్రమంలో వాళ్ళకి వాళ్ళ ఆరోగ్యం పట్ల ఒక శ్రద్ధ అవసరము, అవగాహన అవసరము. ఈ నేపథ్యంలోనే అనేక వైద్య శిబిరాలను ఇప్పటికే మన పశ్చిమ నియోజకవర్గంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మన సీతమ్మ కాలనీలో అప్పారావు గారి డివిజన్లో మనకి లలిత హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో విజయ గారి ప్రోద్బలంతో ఈరోజు ఇక్కడ ఒక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని దాదాపుగా 30 మంది వైద్య సిబ్బందితో ఈరోజు ఇప్పటికీ అంటే 10 నుంచి 4 దాకా కొనసాగే ఈ వైద్య శిబిరంలో ఇప్పటికే దాదాపుగా 100 మందికి పైగా వారి పరీక్షల నిమిత్తం అన్నీ వచ్చి టెస్ట్ చేయించుకొని డాక్టర్ గారిని సంప్రదించడం జరిగింది. అనేక సమస్యలు వస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలైన ఈ డయాబెటిక్, థైరాయిడ్, పీసీఓడి ఇలాంటి తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. తూర్పు నియోజకవర్గంలో వేగవంతంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర తెలిపారు. బసవతారక రమణనగర్లో 49.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానికులు త్రాగునీటి సమస్యను ఎమ్మెల్యే, మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. వేసవి దృష్ట్యా వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను వారు ఆదేశించారు. అందరి ప్రజాప్రతినిధుల సహకారంతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వారు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పఠాన్ రిహాన్, క్లస్టర్ ఇన్ఛార్జ్ కిరణ్, కూటమి నేతలు పాల్గొన్నారు. సురక్షితమైనటువంటి మంచినీరు అందించాలనే ధ్యేయంతో చిన్న చిన్న శివారు కాలనీల్లో కూడా మంచినీటి వసతిని మరింత మెరుగుపరిచేటువంటి కార్యక్రమం తీసుకొని ప్రతి చోట కూడా పబ్లిక్ గ్రీవెన్స్ని అడ్రస్ చేస్తూ అవసరమైనటువంటి పైప్ లైన్లను ఏర్పాటు చేయడం, మంచినీటి సరఫరాను క్రమబద్ధీకరించి ప్రతిరోజు కూడా ఏ టైంలో ఇస్తాం, ఎప్పుడు ఇస్తామనేటువంటి విషయాన్ని నిన్న కౌన్సిల్లో కూడా చర్చించడం జరిగింది. దీని మీద యుద్ధ ప్రాతిపాదికన గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి ఏ టైంలో నీళ్ళు ఇస్తామనేటువంటి విషయాన్ని రాబోయేటువంటి ఒక వారంలో ప్రజలందరూ కూడా బులెటిన్ ద్వారా తెలియజేసేటువంటి విధానాన్ని తీసుకొని వస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే గారు మహమ్మద్ నజీర్ గారి ఆధ్వర్యంలో 57th వార్డులో ముఖ్యంగా ఆయన ఎమ్మెల్యే గెలవంగానే ఇమీడియట్గా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉందని ఒక బోర్ కూడా వేయించారు. ఇప్పుడు పర్మనెంట్గా వాటి మీద సొల్యూషన్ తీసుకొచ్చి వాళ్ళకి ఎటువంటి డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లం కానీ ఉండకుండా దాన్ని సరి చేస్తూ డ్రైనేజ్ కూడా ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇళ్లలోకి వస్తుంది కాబట్టి ఇప్పుడు 49,50,000 మున్సిపల్ కార్పొరేషన్ సీసీ డ్రైను
ఇక్కడి నుంచి కనీసం ఒక 500 మీటర్లు ఇప్పుడు ఇమీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళ నుంచి వర్క్ కూడా స్టార్ట్ అయిపోద్ది. వర్క్ టార్గెట్ కూడా ఇచ్చారు ఆయన ఎమ్మెల్యే గారు, పలానా రోజు కంప్లీట్ అయిపోద్ది. అట్లాగే బులెటిన్లో కూడా మంచినీటి గుంటూరు నగరంలో ఏ విధంగా ఎన్ని గంటలకు ఎక్కడ వస్తుందని కూడా ఇబ్బంది లేకుండా కూడా తగిన చర్యలు చేస్తున్నారు. వడ్లమూడి కువారి బాలకోటేశ్వరాలయం వద్ద దొళ్లిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ జాతీయ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు గురువారం ముగిశాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హోంమంత్రి అనిత మాట్లాడుతూ, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా ఉన్న ఒంగోలు జాతి ఎడ్లు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవటం హర్షణీయమని అన్నారు. వ్యవసాయ రంగంతో పాటు రైతులను ఆదుకునేందుకు దివంగత దొళ్లిపాళ్ల వీరయ్య చౌదరి సంఘం డైరీని ఏర్పాటు చేస్తే ఆయన ఆశయ సాధనకు నరేంద్ర కుమార్ కృషి చేస్తున్నారన్నారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ, వ్యవసాయంలో యాంత్రీకరణ పెరుగుతున్న వివిధ పనుల్లో ఎడ్లకు ఇప్పటికీ ఆదరణ తగ్గలేదన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్ మాట్లాడుతూ, 8 రోజుల పాటు 140 ఎడ్ల జతలు పోటీల్లో పాల్గొన్నాయని, రైతులకు శాశ్వతంగా గుర్తుండేలా నగదుతో పాటు ద్విచక్ర వాహనాలను అందించామన్నారు. ఇకపై ఏటా పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు ఎంఏ షరీఫ్ పాల్గొన్నారు. అనిత గారి యొక్క కథలతో రైతులను శాలువాతో సత్కరించి ఆ యొక్క గిఫ్ట్ బహుకరిస్తున్నారు. క్లాప్స్ కొట్టండి, మరి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలా. వీరవల్లి మురళి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అలాగే ఈ ఎడ్ల యజమానులందరికీ కూడా గుంటూరు ప్రజలకు టెక్నాలజీ ఆధారంగా పారదర్శకంగా పరిపాలన అందిస్తామని నగర మేయర్ కోవెలముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నగరపాలక సంస్థ అధికారిక వెబ్సైట్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. మన జీఎంసీ మొబైల్ యాప్, జీఎంసీ వాట్సాప్ చాట్ బోట్, జీఎంసీ కనెక్ట్ మొబైల్ అప్లికేషన్లను అధికారిక వెబ్సైట్లో పొందుపరిచి ఆవిష్కరించారు. జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర్ మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇతర కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు. ఈ వివరాలను మేయర్, కమిషనర్ మీడియాకు వెల్లడించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన అన్ని పరిపాలనా వివరాలను యాప్లో అధికారిక వెబ్సైట్లో పొందుపరిచి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. పరిపాలనను సులభతరం చేయడంతో పాటు డిజిటల్ సేవలను విస్తృతం చేస్తామని వారు వెల్లడించారు. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నగరపాలక సంస్థ సేవలను సులభతరం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. తర్వాత వేరియస్ సర్వీసెస్ ఇంటిగ్రేట్ చేసుకోవడం ఇవంతా కూడా ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్ ఈ రెండు ఉపయోగపడుతుంది. ఇవి కాకుండా మన జిఎంసి, తర్వాత జిఎంసి వాట్సాప్ చాట్ ఈ రెండు కూడా ప్రజల కోసం మనము లాంచ్ చేసుకున్నటువంటి యాప్ అప్లికేషన్ ఒకటి. అట్లానే రెండోది వాట్సాప్ చాట్. మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా మన మిత్ర అనే ఒక వాట్సాప్ చాట్ బాట్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో అన్ని రకాల డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి సర్వీసెస్ ప్రజలు త్వరితగతిన పొందేదానికి అవకాశం ఉంది. అదే మాదిరిగా మున్సిపల్ డిపార్ట్మెంట్కి వచ్చేటప్పుడు పురమిత్ర యాప్ అనేది రిలీజ్ చేశారు. దానిలో కూడా సేవలతో పాటు గ్రీవెన్సెస్ కూడా మానిటరింగ్కి సంబంధించి అవకాశం ఉంది. అంటే ప్రజలు వాళ్ళ ఇళ్లలో కూర్చొని ఒక మొబైల్ లేదా ఒక ల్యాప్టాప్ వీటి ద్వారానే వాళ్ళకి కావాల్సినటువంటి సేవలు పొందవచ్చు, సర్వీసెస్ పొందవచ్చు. అట్లా గ్రీవెన్సెస్ ఉంటే కూడా రేట్ చేసి వాటిని రెడ్రెస్ చేయించుకోవచ్చు. సో అదే మెకానిజంతో మనము ఈరోజు జిఎంసి, మన జిఎంసి అనేది ఒక యాప్. తర్వాత రెండోది మన జిఎంసి కాకుండా జిఎంసి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విలువలు, విశ్వసనీయత లేని రాజకీయాలు చేస్తుందని మాజీ సీఎం జగన్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్థానిక సంస్థల వైసీపీ నాయకులతో జగన్ సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు కేసులతో వైసీపీ శ్రేణులను వేధిస్తున్నారని మండిపడ్డారు.
బాండ్ల పేరుతో కొత్త అవినీతికి పాల్పడుతూ గత ప్రభుత్వంపై నిందలు వేయడం శోచనీయమని జగన్ అన్నారు. రాజకీయాలలో ఉన్నప్పుడు విలువలు ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఈ రెండింటికి కూడా అర్థం తెలియని వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నారు అని అంటే అన్ఫార్చునేట్గా అది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పడానికి నిజంగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను తలదించుకోవాల్సిన పరిస్థితి. అంతగా దిగజార్చినడు ఈ పెద్ద మనిషి రాజకీయాలను. ఈరోజు రాజకీయాలలో ఇటువంటి దారుణమైన పరిస్థితులు కూడా చూడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలే. మానవత్వంపై మచ్చ తెచ్చే టెర్రరిస్టులపై విజయం భారత్దే అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ పివి గౌరీశంకర్ తెలిపారు. గుంటూరులో పివి గౌరీశంకర్ మీడియాతో మాట్లాడారు. పెహల్గాంలో అమాయకులపై పాక్ ఉగ్రవాదులు దాడి చేసి చంపడం హేయమన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయానికి పౌరులు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని చెప్పారు. జ్యోతిష్యపరంగా కూడా ప్రస్తుతం పాక్తో జరుగుతున్న పోరులో భారత్ అఖండ విజయం సాధించడం తథ్యమని తెలిపారు. ప్రధానంగా ఈ సంవత్సరం రాజు సూర్యుడు అవ్వటం వల్ల, రవి అవ్వటం వల్ల, భాస్కరుడు అవ్వటం వల్ల అనేకమైన పరిణామాలు చోటు చేసుకున్నారు. ఆయన సైన్యాధిపతి కూడా అయినాడు. ఇవాళ అంటే సరిహద్దు దేశాల మధ్య, రాజ్యాల మధ్య యుద్ధం చోటు చూసిన అవకాశం ఇప్పటికే మన ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం జరుగుతుంది, అనేక చోట జరుగుతూ ఉంది. ఇది పరిణామం ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంటుందంటే ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందేమో అన్నటువంటి భయాందోళనకి అనేక మంది వ్యక్తం చేస్తామన్నారు. ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. భారతదేశాన్ని రక్షించుకునే విషయంలో ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి సైనికులు మరి తమ ప్రాణాలని లెక్క చేయకుండా కూడా 24 గంటలు గడ్డకట్టే చలిలో, అలాగే తీవ్రమైన ఎండలో కూడా, అన్ని కాలాల్లో కుండపోతగా కురిసే వర్షాల్లో కూడా తమ ప్రాణాలని పణంగా పెట్టి ఈ దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ సర్వసత్తా గణతంత్ర వైభవాన్ని, ఈ దేశ ప్రజలను రక్షించడానికి కంటికి రెప్పలా వాడు కాపాడుతున్నారు. వాళ్ళందరికీ మనం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. జై జవాన్, జై కిసాన్. హిందూ కళాశాల చరిత్రలో మరొక ముఖ్యమైన అధ్యాయం చేరుకుంది. ఎంతో కాలంగా కలలు కన్నా సొంత క్రీడా మైదానాన్ని కాకానిలో ఘనంగా ప్రారంభించామని కళాశాల యాజమాన్యం తెలిపింది. క్రీడా మైదాన ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి మరియు కళాశాల పూర్వ విద్యార్థి పి కృష్ణమోహన్ విచ్చేశారు. ఈ సందర్భంగా హిందూ కళాశాల మాజీ క్రికెటర్లను యాజమాన్యం సత్కరించింది. కార్యక్రమంలో హిందూ కళాశాల సెక్రటరీ చెరువు రామకృష్ణమూర్తి మరియు కళాశాల ప్రెసిడెంట్ సోమయాజీ, హిందూ ఇంజనీరింగ్ కళాశాల డైరెక్టర్ మల్లికార్జున ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Now the old traditional way of matches, all that, there is a lot of sea change in this game. We are getting so many kind of variety of matches. IPL అనేది మరొకటి ఎన్నో రకాలుగా. సో ఇక్కడ ఈ మన కాలేజీ విద్యార్థులు ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసి చక్కగా ఎంతో మంచి మంచి అవకాశాలు అందిపుచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. అండ్ 90 yearsగా ఈ కాలేజీ ఇన్స్టిట్యూషన్ ఎన్నో శాఖోపశాఖలుగా డెవలప్ అయ్యి మరి ఇంత మంచి ఇటువంటి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నిలబడి హెల్దీ ఎడ్యుకేషన్ని మరి అందిస్తూ స్టూడెంట్స్కి ముందుకు వెళ్ళటం నిజంగా ఒక పూర్వ విద్యార్థిగా నాకు చాలా గర్వంగా ఉంది ఈ ఇన్స్టిట్యూషన్లో చదువుకున్నందుకు. క్రికెట్ ప్రాంగణాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. కాకాని దగ్గర ఉన్న మా స్వస్థలంలో మైదానంలో ఒక మంచి క్రికెట్ గ్రౌండ్ని ఏర్పరచడం జరిగింది. ఎటువైపు చూసినా 70 yards ఉండేటువంటి ఒక అఫీషియల్ క్రికెట్ గ్రౌండ్ని యాజమాన్యం ఎంతో కష్టపడి రూపొందించింది. దీన్ని వాళ్ళ ఆవిష్కరించడానికి ఆనరబుల్ జస్టిస్
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి గారు అయినటువంటి అండ్ హిందూ కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి శ్రీ బి కృష్ణమోహన్ గారు విచ్చేసి ఇవాళ ఈ ప్రాంగణాన్ని ప్రారంభించారు. హిందూ కళాశాల అధ్యక్షులు ఎస్వే స్వామిరాజు గారు, అలాగే కార్యదర్శి అయినటువంటి మరి చెరువు రామకృష్ణమూర్తి గారు. ప్రపంచ మెట్రాలజీ దినోత్సవ వారోత్సవాలను గుంటూరులో లీగల్ మెట్రాలజీ శాఖ నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కృష్ణానగర్లోని రైతు బజార్లో వేయింగ్ మిషన్లపై వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. లీగల్ మెట్రాలజీ డిప్యూటీ కంట్రోలర్ షాలేన్ రాజు, అసిస్టెంట్ కంట్రోలర్ కొండారెడ్డి, ఇన్స్పెక్టర్ సునీల్ రాజుతో పాటు జాతీయ వినియోగదారుల ఫోరం ప్రతినిధులు హరిబాబు, వెంకటరత్నం, సరోజిని తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులు తీసుకునే వస్తువులు తూనికల్లో ఖచ్చితత్వం ఉండేలా చూసుకోవాలని షాలేన్ రాజు, హరిబాబు సూచించారు. వినియోగదారుల సదస్సులో ముఖ్యంగా మనం వ్యాపారస్తులకి వినియోగదారులకి విలువైన సూచనలు మనం అందించడం జరిగింది. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాము. ఎగ్జిబిషన్లో భాగంగా ఎలక్ట్రానిక్ ఆటోలో జరిగే అవకతవకలు వాటిని ఏ విధంగా మనం అరికట్టాలి అన్న విషయాలను కూడా మనం పాయింట్ల వైజ్లో రూపంలో వ్యాపారస్తులకి వినియోగదారులకి ఇద్దరికి మనం క్లియర్గా చెప్పడం జరిగింది. అలాగే మన స్థానిక వినియోగదారుల సంఘం అధ్యక్షులు హరిబాబు గారు, బేబీ సరోజిని గారు, కవిత గారు, నాగేశ్వరరావు గారు, వెంకటరావు గారు వీరందరూ మనతో పాటు పార్టిసిపేట్ చేశారు. వారు తమకున్న విశేష జ్ఞానంతో మంచి విలువైన సలహాలు, సూచనలు వినియోగదారులకు సంబంధించి అందించారు. నిజంగా ఆమోదయోగ్యమైనవి అన్నీ ఆచరణాత్మకమైన విలువైన సూచనలు మనందరం పాటిస్తే మంచిది. ఈ కాటాల్లో వెయిట్స్లో ఏ విధంగా మోసాలు జరుగుతాయి, వాటిని ఎలా అరికట్టాలి, లేకపోతే మెజర్స్లో ఏ విధంగా మోసాలు జరుగుతాయి, ఎలా అరికట్టాలి, అందులో భాగంగా ఏ ట్రేడ్స్లో జరుగుతాయి, కౌంటర్ స్కేల్స్ ఎట్లా జరుగుతాయి అనే విషయాలను హరిబాబు గారు చక్కగా వివరించారు. ఈ ఎలక్ట్రానిక్ ఇది పేమెంట్స్ వీళ్ళు కరెక్ట్గా అక్కడ పెట్టుకోకపోవటం వల్ల కూడా నష్టం జరుగుతుంది వినియోగదారులకి. ఇది ముఖ్యంగా గమనించాలి. మీరు మొహాటం లేకుండా ఈ ఎలక్ట్రానిక్ కాటా మీద మీరు తూకం వేయించుకుంటున్నప్పుడు జీరో చేయమని చెప్పండి. దాని మీద వాళ్ళు ఏదో వెయిట్ పెడతారు, బొచ్చు లాంటిది. ఆ బొచ్చు అది కూడా ఆ బరువు కూడా దీని కిందకే వస్తుంది, మనమే భరించవలసి వస్తుంది. అందుకని దాన్ని జీరో చేసి పెట్టండి మీరు అని చెప్పని మీరు చెప్తే కానీ వాళ్ళు పెట్టరు. అందుకని మీరు మీ కొనుక్కున్న డబ్బులకి సరైన మంచి సరుకుని కొనుక్కొని మీరు ఆనందించాలని వినియోగదారుల సంఘాల తరఫున కోరుతున్నాను. నూతనంగా గుంటూరు కార్పొరేషన్ మేయర్గా పదవి బాధ్యతలు స్వీకరించిన కోవెలమూడి రవీంద్రనాథ్ని మహాప్రస్థానం బొంగరాలబీడు కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. కమిటీ సభ్యులను మహాప్రస్థాన సంస్థల సౌకర్యాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రభుత్వ గ్రాంట్ నుండి నిధులు తెప్పించి తన వంతు కృషి చేస్తానని మేయర్ తెలిపారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు కల్లూరు రమణయ్య, నిమ్మగడ్డ అంకమ్మ చౌదరి తదితరులు పాల్గొన్నారు. హిందూ కళాశాల కూడలిలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సయ్యద్ జోహర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టాభి సీతారామయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం రెవెన్యూ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు రిటైర్డ్ ఉద్యోగులు మాట్లాడారు. ఆంధ్ర బ్యాంక్ స్థాపించి ఎంతో మంది జీవితాల్లో పట్టాభి సీతారామయ్య వెలుగులు నింపారని కొనియాడారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఎవరైతే ఆంధ్ర బ్యాంక్కి ఫౌండరో ఆయన విగ్రహావిష్కరణ జరిగింది హిందూ కాలేజ్ బ్రాంచ్. దీనికి చాలా ఇనిషియేటివ్ తీసుకొని పాత ఆంధ్ర బ్యాంక్ స్టాఫ్, రిటైర్డ్ స్టాఫ్ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆయన ఒక స్వాతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త. అలాంటి ఆవిష్కరణలో నేను పాల్గొనడం నాకు చాలా గర్వకారణంగా, ఆనందదాయకంగా ఉంది. థ్యాంక్ యూ. పట్టాభి సీతారామయ్య గారు మనకి పటేల్ గారు గుజరాత్కి వెళ్ళాను, నెహ్రూ గారు ఉత్తరప్రదేశ్కి వెళ్ళాను, బోస్ గారు బెంగాల్కి వెళ్ళాను. వీరందరూ గాంధీ గారు అనుచరులుగా ఎంతో కృషి చేశారు స్వాతంత్ర సమరానికి. మన తెలుగు జాతి నుంచి ఆ స్థాయిలో స్వాతంత్ర సమరయోధుడు ఒకరే ఒకరు, ఆయన పట్టాభి సీతారామయ్య గారు. ఆ మహానుభావుడు ఆంధ్ర బ్యాంక్ స్థాపించి ఎంతోమంది రైతులకి, ఎంతోమంది చిన్న పెద్ద పారిశ్రామికవేత్తలకి ఉపాధి కల్పించారు. వర్సటైల్ సర్వీసెస్ ట్రస్ట్, శ్రీకృష్ణ అకాడమీల ఆధ్వర్యంలో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన పేద మెరిట్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది.
పెన్షనర్స్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ డీసీ శ్రీనివాసులు, అంగిరేకుల వరప్రసాద్, కుర్రా శ్రీనివాస్, శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. పేదరికం విద్యకు ఆటంకం కాకూడదని శ్రీనివాసులు అన్నారు. ఉన్నత లక్ష్యాలు పెట్టుకుని కష్టపడి చదివితే దేన్నైనా సాధించవచ్చని చెప్పారు. మనకు డబ్బు లేని పేదరికంలో ఉన్న మనమందరం కూడా తల్లిదండ్రులు వాళ్ళు ఏదో చదివిస్తారు, కానీ మీరు పైకి ఎదగాలంటే ఈ చదువు ద్వారానే పైకి ఎదగాలి. పైకి ఎదగడానికి మార్గాలు ఏంటి? మనం ఇంద్రియాలను నిగ్రహం పెట్టుకోవాలి, మనకున్న 24 గంటలు సద్వినియోగం చేసుకోవాలి, ప్రాపర్గా దాన్ని ప్లాన్ చేసుకొని వేస్ట్ చేయకూడదు టైం. అందరికీ టైం ఒకటే, కానీ నిద్రకు పోగా మిగిలిన టైం ఎవరైతే ఎక్కువ వేస్ట్ చేస్తారో సెల్లను, అదనో, సినిమాలను, లేకపోతే రికార్డనో, లేకపోతే ఏదో గేమ్స్ అనో, ఎక్కువ మనకు అన్నీ ఉండాలి, గేమ్స్ కూడా ఉండాలి, కానీ అది 1 గంట 1.5 గంట వరకు పరిమితం చేసుకోవాలి. 10వ తరగతి మంచి మార్కులు, మెరిట్ మార్కులు సాధించినటువంటి విద్యార్థులందరికీ కూడా 550 అబోవ్ వచ్చిన వాళ్ళకి, అలాగే 500 అబోవ్ వచ్చిన వాళ్ళకి విద్యార్థులకు ఈరోజు శ్రీ పాసం రవీంద్ర యాదవ్ గారి ఆశీస్సులతో వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ ద్వారా ప్రతిభా పురస్కారాలు ఇవ్వడం జరుగుతున్నది. వారికి సర్టిఫికేటు, మెమంటో పుస్తకాలతో పాటుగా నగదు బహుమతి కూడా ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఇలాంటి అవకాశాలు స్టూడెంట్స్ అందరికీ వినియోగించుకొని వారి భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నాము. లండన్లో ప్రమాదవశాత్తు గాయపడిన ఎమ్మెల్యే సుజనా చౌదరి త్వరగా కోలుకోవాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిగాయి. బ్రాడీపేటలోని కోదండ రామాలయంలో నిర్వహించిన పూజల్లో బీజేపీ జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు, ఎస్సీ మోర్చా నాయకులు దర్శనపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 108 కొబ్బరికాయలు కొట్టి సుజనా చౌదరి కోలుకోవాలని స్వామిని వేడుకున్నారు. సుజనా చౌదరి గారికి లండన్ పర్యటనలో ఉండగా ప్రమాదవశాత్తు జారిపడటంలో చిన్న గాయమైంది. వారి ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మన ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి శ్రీ దర్శనపు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్రాడీపేటలోని 3వ మండలంలో శ్రీ కోదండ రామాలయంలో ఈ యొక్క 108 కొబ్బరికాయల్ని మొక్కుబడి ఉండటం వల్ల వారి ఆరోగ్యాలు ఉండాలని చెప్పి, దీర్ఘ ఆయుష్ ఉండాలని చెప్పి, సుజనా సోదరి గారు త్వరగా కోలుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తూ మన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం మొదలుపెట్టాం. ఆయన ఆరోగ్యాలు సంతోషంగా ఉండాలని, ఆయన తిరిగి త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజలందరికీ సేవ చేయాలని గుంటూరు జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కలిసి ఈరోజు గుంటూరు జిల్లాలో దేవాలయంలో గణేష్కి, అదేవిధంగా రాముల వారికి, ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.